చారిత్రక, ఉద్రిక్తమైన బీజింగ్ అధ్యక్ష సమావేశం వెనుక ఉన్న అసలు వాస్తవాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ రాజకీయాల్లో భారీ మార్పు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరి అకస్మాత్తుగా ఎందుకు మారిందనేది ఇప్పుడు ఆసక్తికరం. ఈ కథ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత రహస్య కేంద్రం జాంగ్ నాన్హైలో కనిపించిన అరుదైన స్నేహంతో మొదలవుతుంది. ఈ చారిత్రక ప్రదేశంలో ఒక విదేశీ నాయకుడికి ఆతిథ్యం ఇవ్వడం చాలా అరుదు. ఇది వారి ప్రత్యేక మైత్రికి నిదర్శనం. గతంలో పుతిన్, ఒబామా లాంటి అతి కొద్దిమందికే దక్కిన ఈ అరుదైన ఆహ్వానం వారి సాన్నిహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. కాని తైవాన్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఈ భౌగోళిక వాస్తవాల కారణంగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అమెరికాకు తైవాన్ 15,000 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో తాము వేగంగా స్పందించడం చాలా కష్టమని ట్రంప్ ఇక్కడ స్పష్టం చేశారు. తైవాన్ కోసం యుద్ధం చేయబోమని, ఆయుధ విక్రయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడం అమెరికా వైఖరిలో ఒక భారీ మార్పు. ఈ భారీ మార్పుకు ప్రధాన కారణం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నుంచి వచ్చిన అత్యంత కఠినమైన, ప్రత్యక్ష హెచ్చరికే. తైవాన్ అంశంలో తేడా వస్తే ఘర్షణ తప్పదని హెచ్చరిస్తూనే ఇరు దేశాలు సహకరించుకోవాలని నాయకులిద్దరూ బహిరంగంగా నొక్కి చెప్పారు. అయితే బయటకు స్నేహం కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం 2 అగ్రరాజ్యాల భద్రతా సిబ్బంది మధ్య ఊహించని ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలు వెంటనే మొదలయ్యాయి. చైనా మీడియా, వైట్ హౌస్ సిబ్బంది మధ్య జరిగిన తోపులాటలో ఒక అమెరికా అధికారి గాయపడ్డారు. టెంపుల్ ఆఫ్ హెవెన్ వద్ద అమెరికా ఏజెంట్ తుపాకీతో ఉండటాన్ని చైనా అడ్డుకోవడంతో అరగంటపాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది ఇక్కడతో ఆగలేదు. అమెరికా జర్నలిస్టులను చైనా అడ్డుకోవటంతో వాళ్లు సెక్యూరిటీ బ్యారియర్లను దాటుకుని మరీ వెళ్లాల్సొచ్చింది. కేవలం ఘర్షణలే కాదు, రిపోర్టర్లకు కనీసం నీళ్లివ్వకపోవడం, వాష్రూమ్స్ పరిమితం చేయడం లాంటి ఎన్నో వింత ఆంక్షలు ఎదురయ్యాయి. ఎన్నో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న ఈ సమావేశం చివరకు ఎలాంటి అధికారిక ఒప్పందాలు లేకుండానే ముగియటం గమనార్హం. ఈ వ్యక్తిగత స్నేహం, కఠినమైన హెచ్చరికలు, తెరవెనుక ఘర్షణలు భవిష్యత్లో ప్రపంచ రాజకీయాలను ఎలా మారుస్తాయో వేచిచూడాల్సిందే.